సంగారెడ్డి జిల్లాలో బుధవారం ఖరీఫ్ 2024-25 సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సంగారెడ్డి కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆధ్వర్యంలో రాష్ట్ర వైద్యారోగ్య మాత్యులు దామోదర రాజనరసింహ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ, వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ, పోలీస్ శాఖ, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన వ్యూహాలను సవివరంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజను నిష్కటంగా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్లో సూపర్ ఫైన్ రకానికి క్వింటాలకు 2320 మరియు కామన్ వెరైటీకి 2300 ధరను నిర్ణయించిందన్నారు. అదనంగా సన్నలకు 500 బోనస్ ఇవ్వాలని నిర్ణయించారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచి రైతులకు ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో టార్పలిన్లు అందుబాటులో ఉంచాలని, అకాల వర్షాల వల్ల ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కన్ని బ్యాగులు, రవాణా వాహనాలు సమయానికి అందుబాటులో ఉండాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం మిల్లులకు చేరే వరకు అధికారులు పూర్తిగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉందన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద నిఘా ఏర్పాటు చేయడంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సన్నరకం ధాన్యం రవాణా కాకుండా చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ కొనుగోలు చేసిన ధాన్యం కోసం రైతులకు 48 గంటల్లోగా డబ్బులు వారి బ్యాంకు ఖాతాలో జమ అయ్యే విధంగా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ధాన్యం కొనుగోలులో రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ, వ్యవసాయ శాఖ, పోలీసులు, సహకార శాఖ, ఐకేపీ, రవాణా శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ఏవైనా సమస్యలు తలెత్తితే వాటిని తక్షణమే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ మాధురి, ట్రైనీ కలెక్టర్ మనోజ్, పీడీడీ ఆర్, డిఏ జ్యోతి, జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, డిఎం సివిల్ సప్లై కొండలరావు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.